To bid farewell to two of our judicial officers who were with us for the past few years. We have been dealing in various matters with them and we had a very good body relationship with them. But on account of the profession, as everybody is liable for transfer, they are leaving the station and transfer to the police station. So therefore, this meeting is arranged only to bid farewell to those officers who are there. Today, on the eve of transfer of our junior judges, we have gathered here. So, only the one thing is that both judges are very honest, humble, and acquittal minded. So, even in my case, also, 138, and the completed my case is also acquitted. Sir, మీరు మీకు ఎక్కడున్నా కానీ ఆరోగ్యంగా ఉండాలని common come and they destroy you and that's not that big pressure to them. Common sir, they are especially happy with the shooting and all. It's too short and I appreciate everything. అడ్వకేట్స్ సపోర్టివ్గా ఉండేవారు. ఎక్కడ ఉన్నా అడ్వకేట్స్ సపోర్ట్ చేయాలనేది మేము పెట్టుకున్నాం సార్ విషయం చెప్పాలంటే వచ్చిన కొత్తలో మీరు క్లయింట్ జూనియర్ అడ్వకేట్ను బయట తిట్టారు. జూనియర్ అడ్వకేట్ వచ్చి బాధపడ్డారు. సార్ పిలిపించాడు. ఆ క్లయింట్ మీ తరఫున ఆయన కొట్లాడుతున్నాడు. వేరే ఇవ్వడం నాది విషయం. ఆయన అడ్వకేట్ ఏం చేయాలని చెప్పి మంచిగా క్లాస్ ఆయన మర్యాదగా చెప్పాడు. ఏ కాలంలో చెప్పేసి అప్పటిదాకా తిట్టిన వ్యక్తి ఆయన సారీ చెప్పేసి అడ్వకేట్ సార్ చెప్పాడు. అప్పుడు అనిపించింది సార్ జూనియర్ అడ్వకేట్ బాగా సపోర్టివ్గా ఉంటారు. మీరు ఎక్కడున్నా సార్ చెప్పినట్టుగా జూనియర్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు వచ్చారంటే చాలామంది మీరేం చెప్పారంటే ఇక్కడ ఈరోజు సంపాదించిన దాంతో గడిచే పరిస్థితి ఉన్న వాళ్ళు ఎంతోమంది అడ్వకేట్ ఉన్నారు. చెప్పుకోవచ్చు కొందరు కమిషన్స్ అడ్వకేట్ కమిషన్స్ వేయడం, కొందరు ఇన్సూరెన్స్ ఇవ్వడం, ఈ లోకల్ రావడం వల్ల చాలామంది జూనియర్లకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీ పిటిషన్స్ చేసినా వేరే బెయిల్స్ అలాంటివి చేసినా కొద్దిగా ఇంటి పెద్దలాగా ఆలోచించి వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలని చెప్పి నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ సపోర్ట్, అదేవిధంగా జ్యుడిషియల్ కూడా మీరు వాళ్ళ సబ్జెక్టును నేర్పించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. మీరు ఎక్కడ ఉన్న ఆయుధాలు అంటే ఏ ఆర్డర్ కావాలన్నా కష్టం అంటే ఎన్నిసార్లు ఇచ్చినా అక్కడ వెళ్ళినా మేడం దగ్గర అంటే ఏం ప్రాబ్లం మేడం ఏంటంటే ఆమెకు మేడం దగ్గర వెళ్ళి మన ప్రాబ్లం చెప్పి సాల్వ్ చేసుకుంటే మేడం ఆలోచిస్తారు. నాకు తెలిసినప్పుడు మేడం అయితే ఎప్పుడు ప్రాబ్లం చేయలేదు. మేడం ఎక్కడున్నా 5-6 రోజులు ఉండాలి. అలాగే మన సునీత్ సార్ ఇప్పుడు నేను మనం చెప్పాలని చెప్పారు, కానీ సార్ దగ్గర అయితే నాకు చాలా ప్రాబ్లం ఉంది సార్. ఒక వీడియో వచ్చింది ఆమె 150 lakhs లాస్ అయింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు తీసుకోలేదు. లాస్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి నా దగ్గర పంపించే రిపేర్ చేశారు. చూస్తే మీరు ఇక్కడ బెంచ్ మీద పెట్టమంటే పెట్టలేదు. సార్ తింటారు అట్లా ఒక 20 days తిరిగాను. తిరిగి తర్వాత మళ్ళీ ఫ్రాక్చర్ అయింది. తర్వాత సార్ లేదు లాస్ట్ వచ్చి మీ దగ్గర మీకు బలవంతంగా బాగా వచ్చి బెంచ్ మీద చేస్తే మీరు దాన్ని తీసి 2 months అలాంటివి చాలా అయింది. ఇంతకుముందు మన అన్న సీనియర్ చెప్పారు అడ్వకేట్ కుదరనీయం. నాకు 2 years బ్యాక్ 2029 ఒక మాలోడు వచ్చి చెప్పారు సార్ అడ్వకేట్ అమ్మాయిగా ఇవ్వద్దు, ఎందుకు ఇవ్వద్దు అని. ఇంకా అడ్వకేట్ ప్రాక్టీస్ ఉంటే మొత్తం కోర్టు ఆఫీస్ తప్ప చూడడు, డబ్బులు ఉంటాయి కానీ అమ్మాయి చుట్టుపడదు. ప్రాక్టీస్ అడ్వకేట్ ఇస్తే పైసలు ఉంటాయి, చుట్టు పెట్టాడు. కాబట్టి అడ్వకేట్ పిల్లలు ఏం కాదు. ఇంకోటి ఈ మధ్యలో నా దగ్గరకు వచ్చిన అసలు సార్
జూనియర్ కూడా వేద్దాం అనుకున్నా వేయలేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఖచ్చితంగా షూట్ చేస్తే ఇంజక్షన్ కావాలి. ఇక్కడ షూట్ చేస్తే ఇంజక్షన్ వాళ్ళు ఇచ్చే ఫీజు తర్వాత ఇంజక్షన్ రాకపోతే వాళ్ళ టార్చర్ భరించలేదు. అందుకే షూట్ వేయలేదు. నాకు వచ్చిన షూట్ నేను విజయ్ బాబు కాదని చెప్పి నిజం చేస్తాను. సరే ఏమన్నా కొన్ని చెప్తే చేయలేదు అని చెప్పి ఉద్దేశం చెప్తున్నాం. ఎలాంటి ఏమన్నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించాలని కోరుకుంటుంది. మీరు ఎక్కడున్నా ఆయుధాలతో ఐశ్వర్యంగా ఉండాలని మళ్ళీ మేడ్చల్ కోర్టు రావాలని కోరుకుంటూ అవకాశం. కాబట్టి మీరు న్యాయం చేయగలుగుతారు. మీ ఇద్దరి దగ్గర కోపం ఉందంటే నిజాయితీ ఉంది. మన దగ్గర ఎథికల్ కోర్స్ మనం చదువుకున్నాం. మన ఇండియాలో ఎథికల్ కోర్స్ ఓన్లీ లా బేస్డ్ కోర్స్. ఎథికల్ కోర్స్ అంటే మనం చదువుకుంటాం. ప్రామిసరీ నోట్స్ 3 years అయిపోతే ల్యాక్స్ అయిపోతుంది కాబట్టి సూట్ ఫైల్ చేయడం లేదు. కానీ నిజాయితీగా ఇక్కడ డబ్బులు తీసుకున్నాడని ఒప్పుకుంటే డబ్బులు ఇప్పించేటువంటి కోర్స్ని ఎథికల్ కోర్స్ అంటారు. కానీ మీ న్యాయంతో పాటు దీన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేస్తున్నారు. దానికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా ఏదో జ్యుడిషియల్ మైండ్ అప్లై చేయడం, ఆ జ్యుడిషియల్ మైండ్ అప్లై చేయడంలో మీరు ఇద్దరు ముందున్నారు. నేను చాలా సందర్భాల్లో చూశాను. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఏదైతే నమ్మకంతో కోర్టులో కక్షిదారులు వస్తారో వాళ్ళు కొంచెం గొప్పగా చెప్తుంటారు. లేదు అంటే 2 విషయాలు జరుగుతాయి. ఇక్కడ అరాచక శక్తులకు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, న్యాయం జరగట్లేదు. ఎప్పుడైతే కోర్టులో న్యాయం జరగట్లేదు అనుకున్నప్పుడు వేరే దగ్గరికి వెళ్తున్నారు. గుండాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. ఎప్పుడైతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారో మైట్ ఈస్ ద రైట్, జీన్ జాక్ రూసో ఏదైతే చెప్పాడో మైట్ ఈస్ ద రైట్ అన్నట్టు లాస్ట్ బలం ఉన్నోడిదే రాజ్యం, బలం ఉన్నోడికే న్యాయం జరుగుతుంది అనేది బయట జరుగుతుంది. అది జరగకుండా ఉండాలంటే చట్టం ఉండాలి, అందరూ సమానమే అనేటువంటి తెలియజేయగలిగేది మీ న్యాయమూర్తి ఒకటి. రెండో విషయం వచ్చేసి మీరు ఈ కోర్టులో అందరూ సాధక బాధకాలు చెప్తున్నారు. ఇందులో సివిల్ కేసెస్ గురించి మీరు హైదరాబాద్లో చేశారు. ఇక్కడ నుంచి అపీలేట్ కోర్టు ఎంత పోయినా ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది, తర్వాత కొలీగ్స్ పనిచేయడానికి ఉంటుంది. అపీలేట్ కోర్టుకి వెళ్ళి మీరు ఇచ్చేటువంటి ఇంజక్షన్ ఆర్డర్ లేకపోతే డిస్మిస్ అయినా మేము చేస్తాం. కానీ మీరు వెళ్ళే రూరల్ ఏరియాలో వాళ్ళు శ్రమకు వచ్చి రూపాయి డబ్బులు జమ చేసుకొని వాళ్ళు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు వెళ్ళి ఇలాంటి ఎండాకాలంలో చెట్ల కింద కూర్చొని పరిస్థితులు కోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆల్రెడీ మీరు భూపాలపల్లిలో చేశాను. భూపాలపల్లిలో నేను సాంద్రంలో వచ్చి చూశాను. నా కోర్టు అలా చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో తాగడానికి మంచిగా కూడా తక్కువ. అలాంటి ప్లేస్లో ఏంటంటే కూర్చున్నంత సేపు క్లయింట్ ఆలోచన విధానం మారుతుంటుంది. 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటల కల్లా ఆలోచన విధానం మారిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు వేరే రూట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దయచేసి మా అడ్వకేట్ ఒక బాగా నిజాయితీ కానీ జెన్యూన్ కానీ బేసింగ్ ఆన్ డాక్యుమెంట్స్, బేసింగ్ ఆన్ ఆర్గ్యుమెంట్స్ కొంచెం మీరు కన్సిడర్ చేసి ఇఫ్ యూ పాస్ గుడ్ ఆర్డర్స్ అంటే జెన్యూన్ ఆర్డర్స్ దీని ఏంటంటే అడ్వకేట్కి న్యాయం జరుగుతుంది, అంటే నమ్మకం కలుగుతుంది, కక్షిదారునికి న్యాయం జరుగుతుంది. కాబట్టి మా విన్నపం ఏంటంటే మీరు వెళ్ళే ప్రదేశాల్లో బెయిల్స్ కానీ ఏదైనా కానీ కొంచెం ఇప్పుడు ఏమైతుందంటే కొత్తగా వచ్చే ఆఫీసర్స్ అందరూ ఒక కొలమానం పెట్టుకున్నారు. 4 రోజులకి ఇద్దాం, 6 రోజులకి ఇద్దాం, బికాస్ ఆఫ్ స్ట్రెస్, బికాస్ ఆఫ్ వర్క్. మీకు శాలరీతో పాటు మీకు కోర్టు ఇప్పుడు ఇచ్చేటువంటి కొత్త ఏమంటారంటే బెనిఫిట్స్ ఏంటంటే కోపము, షుగర్లు, బీపీలు బికాస్ ఆఫ్ టార్గెట్స్. మీకు పెట్టినటువంటి టార్గెట్స్ వల్ల మీరు కూడా అలా చేస్తున్నారు. అందులో మీరు కాకపోతే కొంచెం కన్సిడర్ చేయండి. అడ్వకేట్స్ జూనియర్స్కి ఏమవుతుందంటే వాళ్ళు చెప్పి స్టేజ్ ఫియర్ పోవడము, కోర్టు ముందు చెప్పుకునే అవకాశం కలుగుతుంది. సీనియర్స్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసి మీ యొక్క జ్యుడిషియల్ మైండ్ అప్లై చేసేసి న్యాయమైనటువంటి తీర్పులు ఇస్తే కనుక సమాజానికి ఉపయోగపడుతుందని ఒక ఆలోచన. ఈ రెండింటికి ఒకే ఒక దగ్గర పని ఏంటంటే వినడం. మీరు కొంచెం మన అడ్వకేట్స్ చెప్పేదంతా కొంచెం విని డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని ఆర్గ్యుమెంట్స్ బేస్ చేసుకొని వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఆర్డర్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రూ అండ్ జెన్యూన్ ఆర్డర్ అనుకోండి, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ది క్లయింట్స్ యాజ్ వెల్ యాజ్ ద అడ్వకేట్స్. సో వీటిని కన్సిడర్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నా చాలా ఇదే పద్ధతిలో ఉండండి. ఎందుకంటే మేము చాలా గొప్పగా చెప్పగలుగుతాం. మీరు మాకు బాగా న్యాయపరంగా మంచిగా ఉన్నారు. అంటే మీ కోపము మీ ఇదే మాకు ముక్కుసూటితనమే. నేను ప్రేజ్ చేయడము లేకపోతే ఎమోషన్స్కి వెళ్ళడం లేదు. ఎమోషన్ అంటే కోపం ఒకటే, బట్ యు ఆర్ ద జెన్యూన్ ఆఫీసర్స్. ఫర్ దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు. ఎందుకంటే మీరు ఇక్కడ పనిచేయడము, మేము మీ దగ్గర ప్రాక్టీస్ చేయడం, వీ ఫీల్ వెరీ హ్యాపీ. మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇలాగే ఉండాలి. భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలి, సమాజానికి ఉపయోగపడాలి. న్యాయాన్ని కాపాడడం మీ ముందు ఉండాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నట్టు